Vega Jewelers, exclusive luxury bridal jewelry exhibition 6th and 7th December, Hotel ITC Grand, Bay Beach Road, Vizag. అఖండ 2 సినిమాకి మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. సినిమా రిలీజ్ని స్టే చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. ఇది అర్ధరాత్రి ఆదేశాలు రిలీజ్ అవడంతో ఇప్పుడు నిర్మాతలకు టెన్షన్ పుట్టిస్తుంది. అఖండ 2 సినిమా తాండవం, అఖండ 2 తాండవం పేరుతో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా 14 Reel Plus సంస్థ నిర్మించింది. దేశవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా వరుసగా జరుగుతున్నాయి. హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది, ముంబైలో జరిగింది, అలానే యూపీ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ని కలిశారు. ఢిల్లీలో కూడా ఈవెంట్ చేయబోతున్నారు. 4వ తేదీ అంటే ఈరోజే సాయంత్రం 8 గంటల నుంచి ఏపీలో పర్మిషన్ ఇచ్చారు. 8 గంటల నుంచి 10 గంటల వరకు ప్రీమియర్ షో వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. తర్వాత రేట్స్ హైక్ కూడా పర్మిషన్ ఇచ్చారు. అన్ని సజావుగా జరుగుతున్నాయి అనుకునేటువంటి తరుణంలో ఈ సినిమాకి సంబంధించి స్టే పడింది. దీనికి రీజన్ ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 14 Reels సంస్థకి సంబంధించినటువంటి అలాగే ఈరోస్ సంస్థ, ఈరోస్ అనేది బాలీవుడ్ అలానే అనేక భాషల్లో సినిమా ప్రొడక్షన్లో, ఆడియో రైట్స్లో, వీడియో రైట్స్లో ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. దేశంలోనే ఈరోస్ గురించి మనకి తెలుసు. ఈరోస్ సంస్థ ఈ సంస్థకి సంబంధించినటువంటి ఈ సంస్థకి 14 Reels సంస్థకి ఒక ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం ప్రకారం గతంలో 1 నేనొక్కడినే, ఆగడు లాంటి సినిమాలు తీశారు. అయితే ఆ సినిమాల్లో వచ్చినటువంటి లాసెస్ విషయంలో జరిగిన ఒప్పందాల ఫలితంగా 14 Reel సంస్థ అంటే రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సంస్థ నిర్వాహకులు, భాగస్వాములు. సో వాళ్ళతో జరిగినటువంటి ఒప్పందం ప్రకారం ఈరోజు సంస్థకి 28 కోట్ల రూపాయలు పేమెంట్ చేయాలి. అయితే అప్పటి నుంచి అవి పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు టైం చూసి దెబ్బ కొట్టేట్టుగా అఖండ రిలీజ్కి 2 రోజుల ముందర, అంటే ఒకే ఒక్క రోజు ముందర, ఇంకా చెప్పాలంటే నికరంగా టైం దొరికింది. ఒకే ఒక్క రోజు ముందర మద్రాస్ హైకోర్టు స్టే ఇవ్వడంతో ఇది ఒక షాకింగ్ అంశంగా మారిపోతుంది. బాలకృష్ణ పాన్ ఇండియా మూవీ అనేటువంటిది, ఇది కూడా ఇండియన్స్కి సంబంధించినటువంటి సంస్థే. ఈరోస్ వరల్డ్ మీడియా అనమాట, మీడియా వరల్డ్ అని చెప్పని రిషికా లుల్లా సింగ్, కిషోర్ లుల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అలాగే చైర్పర్సన్గా ఉన్నారు. సో ఇప్పుడు 14 Reel సంస్థ గతంలో జరిగినటువంటి ఇష్యూస్ ఆధారంగా 14 Reel సంస్థ 14 Reels Plus అని ఒక సంస్థను స్థాపించింది. ఇది 14 Reels Plus సంస్థ. సో 14 Reels Plus సంస్థ ఈ రకరకాల సినిమాలని నిర్మాణం చేస్తుంది. ఈ మధ్య సర్కారు వారి పాట సినిమా వచ్చింది. ఇప్పుడు అఖండ 2, మరికొన్ని సినిమాలు, టైసన్ నాయుడు, ఇవన్నీ కూడా లైనప్లో ఉన్నటువంటి సినిమాలు. బట్ టైం చూసి దెబ్బ కొట్టినట్టుగా 14 Reelకి సంబంధించినటువంటి లాసెస్ని, జరిగిన ఒప్పందాన్ని ఈరోజు సంస్థ ఇమీడియట్గా చెల్లించాలి. చెల్లించే వరకు ఈ సినిమా రిలీజ్ని అడ్డుకోవాలని చెప్పని కేసు వేసింది. దానిపైన మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చింది. సో ఇప్పుడు సంప్రదింపులు జరుగుతున్నట్టుగా ఒక సమాచారం ఉంది. ఈ సమస్య నుంచి బయటపడి సాయంత్రం వరకే సమయం ఉంది, ఎక్కువ టైం లేదు. సినిమా రిలీజ్ డేట్ని తమిళనాడులో మాత్రమే అడ్డుకుంటారా, దేశవ్యాప్తంగా అడ్డుకుంటారా దీనిపైన? ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో క్యాన్వాసింగ్ చేసిన తర్వాత రిలీజ్ ఆగితే నిర్మాతకు పెద్ద ఎత్తున నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ షాక్ని తేరుకొని సంప్రదింపుల ప్రక్రియ ద్వారా సమస్యను పరిష్కరించుకునేట్టుగా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఈరోజు సంస్థ మాత్రం టైం చూసి దెబ్బ కొట్టిందనే చెప్పాల్సి ఉంటుంది. ఇది దేశవ్యాప్తంగా ఒక విధంగా భారతదేశ ఆత్మ అని బోయపాటి శ్రీను డైరెక్టర్ పదే చెప్తున్నారు. సో సినిమా పైన అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణ పాన్ ఇండియా స్టార్గా అఖండ 1 మంచి హిట్ అయింది కాబట్టి ఈ సినిమా మీద కూడా క్రేజ్ ఉంది. పాన్ ఇండియా స్టార్గా నిలబడేటువంటి సినిమా అటు రాజకీయాల్లోనే కాదు, ఇటు సినిమాల్లో కూడా ఆయన తనదైన శైలిలో రాణిస్తున్నారనేటువంటి అభిప్రాయం ఉంది. అలాంటిది ఇప్పుడు స్టే అనేటువంటి వార్త బాలకృష్ణ అభిమానులకు మాత్రం ఒక షాక్ అనే చెప్పాల్సి ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.